హాయ్ బ్రో. మరి బెట్టింగ్ యాప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బెట్టింగ్ యాప్స్ అంటే మనీని ఒక మనిషి నుంచి దోచుకోవడమే బ్రో. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ యూత్ అంటే దేనికి అంటే అట్రాక్ట్ అవుతారంటే ఈజీగా లవ్ కానీ, ఈజీ మనీ కానీ, ఈజీగా ఏదేస్తే అది తీసుకోవాలి, తినేయాలి, ఎంజాయ్ చేయాలని. అట్లనే ఈ బెట్టింగ్ యాప్ కూడా ఎవడైతే కనిపెట్టిండో తెలియదు కానీ ఆ బెట్టింగ్ యాప్ వల్ల చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్ లాస్ అవుతున్నారు, వాళ్ళ టైం లాస్ అవుతున్నారు, వాళ్ళ ఎనర్జీ లాస్ అవుతున్నారు, ఎవ్రీథింగ్ వాళ్ళ లైఫ్ స్టైలే చేంజ్ చేసుకున్నారు. సూసైడ్ అటెంప్ట్స్ అవుతున్నాయి. చాలా దారుణంగా జరుగుతుంది. ఇవి మనం అరికట్టాలంటే మనలాంటి వాళ్ళ యూతే అంటే మీ మీడియా కానీ ఎవరైనా కానీ మనలో నుండి మాట్లాడిన వాడితేనే అర్థమవుతుంది. యూత్ని ఎలా అయితే అది అట్రాక్ట్ చేస్తుందో మన మాటలు కూడా వాళ్ళని అట్రాక్ట్ చేస్తేనే అది అనేది సాల్వ్ అవుతుంది నా దృష్టి. ఎలాంటి శిక్షలు వేయాలంటారు వాళ్ళకి ఇప్పుడు ప్రమోట్ చేసిన వాళ్ళు? శిక్షలు వేయని చెప్పను బ్రో, ఎందుకంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్గా ఫస్ట్ గుర్తించింది మనమే. ఆ ఇన్ఫ్లుయెన్సర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా చేసేది మనమే. ఎందుకంటే వాడికి ఆ బెట్టింగ్ యాప్ గురించి చెప్పింది కూడా ఇంకోడే. చెప్పినోడు తప్పు, అసలు చేసినోడు తప్పు కాదు నా దృష్టిలో. ఆడెవడైతే ఇన్ఫ్లుయెన్సర్గా వాడు ఉన్నాడో వాడు చెప్పడం తప్పు కాదు, వాడితో చెప్పించి వానికి పైసలు ఇచ్చినోడు తప్పు. వాడిని ఆపేయాలి ఫస్ట్. ఎవడైతే బెట్టింగ్ యాప్స్ క్రియేట్ చేసి దాని ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా ఎవరైతే బయటికి తీసుకొచ్చి మాట్లాడుతుండో వాంది తప్పు తప్ప ఎవడైతే ఈ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినోడో వాంది తప్పు కాదు. ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు చెప్పమంటే అట్లా. సో మరి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నారా ఇలా బెట్టింగ్స్లో డబ్బులు పెట్టి కోల్పోయిన వాళ్ళు? ఉన్నారు బ్రో. నా పక్క రూమ్మేట్ ఉన్నారు. ఆ బ్రదర్ కూడా ఇండస్ట్రీ ఫీల్డ్, తను 1,50,000 దాకా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆ 1,50,000 పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్ పెట్టి అది కట్టుకుంటాడు ఫ్యామిలీకి తెలియకుండా. సీరియస్ అందుకే చెప్తాను ఫస్ట్.